శుభోదయం డియర్ స్టూడెంట్స్. నా పేరు డాక్టర్ మెండా దేవానంద్ కుమార్. నేను తెలుగు అధ్యాపకునిగా డాక్టర్ లక్రెడ్డి హన్మిరెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మైలవరం ఎన్టీఆర్ డిస్టిక్ నందు పనిచేస్తున్నాను. గత వీడియోలో నేను భాషను గురించి ఒక వీడియో చేయడం జరిగింది. తర్వాత భాషోత్పత్తివాదాల గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో వాక్య లక్షణాలను గురించి నేను చెప్పాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నా. ఈ స్లైడ్ని మనం చూసినట్లయితే వాక్యం గురించి నిర్వచనం ఏముందో ఒకసారి చూద్దాం. ఒక సంపూర్ణ భావాన్ని వ్యక్తం చేస్తూ రెండు విరామాల మధ్య ఉన్న ఉచ్చారణను వాక్యము అని భాషావేత్తలు చెప్పడం, అభిప్రాయపడటం జరిగింది. అంటే రెండు విరామాల మధ్య ఏమేమి ఉంటాయి మనకు తెలుసు. అక్షరాలతో పదాలు ఏర్పడతాయి, పదాలతో వాక్యాలు ఏర్పడతాయి అన్న ప్రాథమిక సత్యం మనందరికీ తెలిసింది. అక్షరాలను ఒక్కొక్క అక్షరాన్ని విరామంతో మనం పలికితే దానికి అర్థం లేకుండా ఆ యొక్క అక్షరాల సముదాయం నిలిచిపోతా ఉంటుంది. అందుకని అక్షరాలను విడివిడిగా పలకకుండా పదాలుగా కలిపి పలికినప్పుడు ఆ పదానికి ఒక అర్థం ఏర్పడతా ఉంటుంది. రెండు పదాలను కలిపేటువంటి విభక్తి ప్రత్యయాలు కూడా మనం వాడుతూ ఉంటాం. అయితే కొన్ని పదాలు, ఎన్ని పదాలతో వాక్యం మనం నిర్మాణం చేయాలి అని మనం చూసినట్లయితే ఒక్క అక్షరంతోనే కూడా వాక్యానికి సాధించేటువంటి అర్థాన్ని మనం సాధించవచ్చు. రా, పో, వెళ్ళు, లే, ఈ ఒక్క అక్షరమే మనం అవతల వ్యక్తిని మనం ఏం చెప్పాలనుకున్నామో అది చెప్పవచ్చు. అయితే సహజంగా వాక్యములో ఒక 5 నుండి 6 పదాలతో వాక్య నిర్మాణం చేయటం అనేది జరుగుతూ ఉన్నది. వాక్యము పూర్తవంగానే మనం విరామచిహ్నాలని పాటిస్తూ ఉంటాం. వాటిని మనం ఏమంటామంటే ఫుల్ స్టాప్. వాక్యం పూర్తయింది అని ఎట్లా తెలుస్తుంది మనకి? ఎప్పుడైతే మనం ఫుల్ స్టాప్ పెడతామో అప్పుడు వాక్యం పూర్తయిందని మనం అర్థమవుతాం. వాక్యం మధ్యలో కామాలు పెట్టామనుకోండి, దాని తర్వాత ఇంకా కంటిన్యూషన్ ఉందని చెప్పేసి అంటాం జరుగుతాం. ఈ వాక్యం మీద విస్తృతమైనటువంటి పరిశోధనలు ఆంగ్ల భాషావేత్త అయినటువంటి నోమ్ చామ్స్కీ అనే ఆయన 1957లో మీరు ఆ స్లైడ్ చూసినట్లయితే ఆయన ఈ వాక్యం మీద ప్రత్యేకమైనటువంటి పరిశోధన చేశాడు. ఈయన పరిశోధన గ్రంథం ఏంటంటే పరివర్తన వ్యాకరణము లేకపోతే ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనే గ్రంథాన్ని రాశాడు. ఇది వాక్య నిర్మాణానికి అతి ముఖ్యమైనటువంటి గ్రంథంగా ప్రపంచ భాషా శాస్త్రవేత్తలందరూ కూడా దీన్ని ఆమోదించారు. ఆంగ్లంలో వాక్య నిర్మాణాన్ని ఏమంటారంటే సింటాక్స్ అంటారు. సింటాక్స్ అంటే శాస్త్రీయ పద్ధతిలో వాక్య నిర్మాణాన్ని చేయటం. వాక్యంలో ఏముంటాయి? కర్త ఉంటుంది, కర్మ ఉంటుంది, క్రియ ఉంటుంది, విభక్తి ప్రత్యయాలతో వాక్యం ఏర్పడుతుంది అనే విషయం మనందరికీ తెలిసింది. నోమ్ చామ్స్కీ అనే ఆయన ఆంగ్లంలో వాక్యం మీద ప్రయోగాలు చేసి ఆయన ఆ విషయాలు చెప్తే మన తెలుగులో కూడా వాక్య లక్షణాల గురించి చెప్పడానికి ఒక ప్రసిద్ధమైనటువంటి భాషావేత్త ప్రయత్నం చేయటం జరిగింది. ఆయన ఎవరంటే ప్రౌఢ వ్యాకరణాన్ని రచించిన శ్రీ బహుజనపల్లి సీతారామాచార్యులు. వీరు మనందరికీ సుపరిచితులే. శబ్దరత్నాకరము అనే నిఘంటువుని మనకి రాశారు. ఇది చాలా శాస్త్రీయంగా తెలుగు వాళ్ళందరూ కూడా శబ్దరత్నాకరం తెలిసే ఉంటుంది. వీరు ఏం చేస్తారంటే వాక్యానికి 3 లక్షణాలు చెప్పారు. అవి ఏంటంటే 1 యోగ్యత, 2 ఆకాంక్ష, 3 ఆసక్తి. ఈ 3 లక్షణాలతో ఏర్పడి అర్థవంతమైన పదాల సముదాయమే ఏం చెప్పారంటే వాక్యము అని చెప్పడం ఈయన జరిగింది. ఈయన చెప్పినటువంటి మొదటి లక్షణం, వాక్యంలో ఉండేటువంటి 3 లక్షణాల్లో ప్రథమ లక్షణం ఏమిటంటే యోగ్యత. మీరు చూసినట్టయితే స్లైడ్లో యోగ్యత అంటే ఏంటి? పదాల అర్థాలకు పరస్పర సంబంధములో ఎటువంటి బాధ కలగకపోవటాన్ని ఏమంటారంటే యోగ్యత అంటారు. ఒక పదం తర్వాత మరొక పదం, 2 కూడా భావయుక్తంగా ఉండాలి.
ఒకదానికి మరొకదానికి పొంతన లేకుండా ఉండకూడదు. ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను. ఆనందు ఉప్పు చెబుతున్నాడు అన్న. ఆనందు ఉప్పు చెబుతున్నాడు. 3 పదాలతో ఒక వాక్య నిర్మాణాన్ని నేను చేయటం జరిగింది. ఆనందు అనే ఒక పదం, ఉప్పు అనే ఒక పదం, చెబుతున్నాడు అనే ఒక పదం. దీంట్లో ఏమైంది? ఒక పదం తర్వాత రెండో పదానికి, రెండో పదం తర్వాత మూడవ పదానికి సంబంధం లేకుండా బాధ పెట్టే విధంగా ఉంది. అక్కడ ఆనందు ఉప్పు చెబుతున్నాడు, ఉప్పు స్థానంలో ఏముండాలి? పాఠము అనేది ఉండాలి. అది భావానికి, ఒక పదానికి మరొక పదానికి బాధ కలిగించకుండా ఉండటమే యోగ్యత అని చెప్పేసి అన్నారు. నిప్పు చేత తడుపుతున్నారు. ఇంకో ఉదాహరణ చెప్పుకుందాం. నిప్పు చేత తడుపుకోవడం ఏంటి? అక్కడ నిప్పు అనే ఒక పదం ఉంది, చేత అనే ఒక పదం ఉంది, తడుపుతున్నారు అనే 3 పదాల్లో మొదటి పదం మిగతా 2 పదాలని బాధ పెడుతున్నట్లు మనకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ నిప్పు కాదే రావాల్సింది. మరి ఏమి రావాలి ఇక్కడ అంటే నీరు అనే పదం రావాలి. నీటి చేత తడుపుతున్నారు. బట్టలు తడుపుతారు. దేంతో తడుపుతారు? కిసనాలతో తడుపుతారా? పెట్రోల్తో తడుపుతారా? నిప్పుతో తడుపుతారా అంటే మనకు తెలుసు, నీళ్లతో తడుపుతారు. నీళ్లతో బట్టలు తడుపుతారు. ఆ 3 పదాలు ఒక పదానికి, రెండవ పదానికి, మూడవ పదానికి బాధ లేకుండా ఉండడమే యోగ్యత అని బహు చక్కగా ఈ బహుజనపల్లి సీతారామాచార్య గారు వాక్యంలో ఉన్నటువంటి 3 లక్షణాలు, ప్రథమ లక్షణం గురించి చక్కగా చెప్పారు. రెండవ లక్షణాన్ని మనం చూసినట్లయితే ఆకాంక్ష. వాక్యాన్ని ప్రారంభించిన తర్వాత పదాన్ని కానీ భావాన్ని కానీ తెలుసుకోవాలని శ్రోత మనసులో కలిగే కోరికను ఆకాంక్ష అంటారు. ఒక పదం తర్వాత ఏం పదం రావాలి? రాముడు వచ్చాడు. రాముడు అనే పదాన్ని వాడి నేను ఆపేశాను అనుకోండి, ఆ వాక్యాన్ని నేను పూర్తి చేయలేదు అనుకోండి, శ్రోత ఏం చేస్తాడు? రాముడు ఏం చేస్తాడు? పరిగెత్తుతాడా, వస్తాడా, వెళ్తాడా, కొడతాడా, తన్నులు తింటాడా అని పాఠకుని మనసులో రకరకాలైనటువంటి అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. అందుకని రాముడు వచ్చాడు, రాముడు తర్వాత రెండవ పదం వచ్చాడు అనేది ఆ యొక్క పాఠకుని యొక్క ఆకాంక్షను నెరవేర్చింది అని మనం చెప్పుకోవచ్చు. ఇక మూడో దాన్ని చూసినట్లయితే ఆసక్తి. బహుజనపల్లి సీతారామాచార్యులు గారు వాక్య లక్షణాల్లో మూడో లక్షణంగా ఏం చెప్తున్నారంటే ఆసక్తి అనే దాని గురించి చెప్తున్నారు. వాక్యములో పదాలు ఒక క్రమ పద్ధతిలో ఉంటే దాన్ని ఆసక్తి అంటారు. ఒక క్రమ పద్ధతిలో ఉండడం అంటే ఏంటి? ఒక పదం తర్వాత ఏ పదం రావాలి, ఒకదానికి బాధ కలుగుతా ఉందా, ఒకదానికి విరుద్ధంగా రాయకూడని విధంగా ఉందా అనేది చూసేది ఆసక్తి అని చెప్పేసి అంటారు. ఆనందు పాముని చంపాడు. ఇక్కడ ఈ పదాల్లో చూడండి, ఆనందు పాముని చంపాడు. 4 పదాలని మనం వాడటం జరిగింది. ఇక్కడ నీ అనే దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ పదంలో పెట్టినా లేదా 4వ పదంలో పెట్టినా దాని అర్థం మారిపోతుంది. లేదా నీని తీసివేసిన ఆనందు పాము చంపాడు, లేదా నీ ఆనందు పాము చంపాడు, లేదు ఆనందు పాము చంపాడు నీ అయిపోతుంది అనమాట. ఇట్లా వాక్యములో ఆసక్తి అనేది ఉండాలి. ఎప్పుడైతే ఒక వాక్యములో ఆకాంక్ష, యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి ఉంటాయో అది వాక్యము అంటారు. ఈ 3 లక్షణాలు ఉండాలని చెప్పేసి బహుజనపల్లి సీతారామాచార్యులు గారు వాక్య నిర్మాణం గురించి చెప్పడం జరిగింది. వీరే వాక్యంలో ప్రధానంగా ఉండేటటువంటి అంశాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ 2 అంశాలు ఏమిటంటే, ఒకటి ఉద్దేశం, రెండోది విధేయం. వాక్య లక్షణాలు ఏంటి? 3 చెప్పారు. మీరు జాగ్రత్తగా గమనించాలి విద్యార్థి. బహుజనపల్లి సీతారామాచార్యులు గారు వాక్య లక్షణాలని 3 చెప్పారు. ఏంటి ఆ 3? యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి. ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం? వాక్యములో ప్రధానంగా
ఉండేటటువంటి అంశాల గురించి చెప్పుకుంటున్నాం. ఎన్ని అంశాలు ఉంటాయంట? 2 అంశాలు ఉంటాయంట. మనం ఆ స్లైడ్ చూసినట్టయితే 1 ఉద్దేశము, 2 విధేయం. ఇక్కడ నేను ఒక ఉదాహరణ రాయడం జరిగింది, చూడండి. రాముడు రావణుని సంహరించి సీతను తెచ్చాడు. అది వాక్యం. రాముడు రావణుని సంహరించి సీతను తెచ్చాడు. ఈ వాక్య నిర్మాణంలో ఎన్ని పదాలు ఉన్నాయంటే 1, 2, 3, 4, 5 పదాలు ఉన్నాయి. దీనిలో ఉద్దేశం ఏది? దీనిలో విధేయం ఏది అంటే, కర్త ఏ పని అయితే చేస్తున్నాడో, అంటే వాక్యంలో సంపూర్ణ వాక్యము, అసంపూర్ణ వాక్యము అని 2 రకాలు ఉంటాయి. సంపూర్ణ వాక్యం అవ్వాలి అంటే కర్త, కర్మ, క్రియ ఈ 3టితో ఉండాలి. సమాపక క్రియలు, అసమాపక క్రియలు. సమాపక క్రియతో పూర్తయినటువంటి కర్త, కర్మ పనులు ఉంటేనే దాన్ని మనం ఏమంటామంటే సంపూర్ణ వాక్యము అంటాము. అసంపూర్ణ వాక్యము అంటే అసమాపక క్రియ ఉండదు. తిన్నాడు, తిని అనేది అసమాపక క్రియ, తిన్నాడు అనేది సమాపక క్రియ. సమాపక క్రియతో వాక్యాన్ని పూర్తి చేస్తే దాన్ని సంపూర్ణ వాక్యం అంటారు. అసమాపక క్రియతో వాక్యాన్ని పూర్తి చేయకపోతే దాన్ని అసంపూర్ణ వాక్యము అంటారు. వాక్యంలో రకాలు మనందరికీ తెలిసి, మళ్ళీ దాంట్లో అది వేరే విభజన 3 రకాలైనటువంటి వాక్యాలు ఉంటా ఉంటాయి. అవి ఏంటంటే సామాన్య వాక్యము 1, సంశిష్ట వాక్యము 1, 3వది సంయుక్త వాక్యము. సామాన్య వాక్యము, సంశిష్ట వాక్యము, సంయుక్త వాక్యము. సామాన్య వాక్యంలో ఏముంది? ఒకే ఒక వాక్యం ఉంటుంది. కర్త, కర్మ, క్రియలతో ఏర్పడి సమాపక క్రియతో ఏర్పడే దాన్ని మనం ఏమంటామంటే సామాన్య వాక్యం అంటాం. సంశిష్ట వాక్యం అంటే ఏంటి? 2 వాక్యాలు ఉంటాయి. ఒక దాంట్లో సమాపక క్రియతో పూర్తయినటువంటి వాక్యం ఉంటుంది, ఇంకొక దాంట్లో అసమాపక క్రియతో పూర్తి అయిన వాక్యం ఉంటుంది. అది సంశిష్ట వాక్యం. మరి సంయుక్త వాక్యం అంటే ఏంటి? సంయుక్త వాక్యంలో ఏముంటాయి? సంయుక్త వాక్యంలో 2 వాక్యాలు ఉంటాయి. ఆ 2 వాక్యాల్లో క్రియలు ఏ విధంగా ఉంటాయి అంటే 2 వాక్యాల్లోని క్రియలు సమాపక క్రియలే ఉంటాయి. పని పూర్తయిపోయి ఉంటాయి. తిన్నాడు, నిద్రించాడు, వీటితో పద నిర్మాణం ఏర్పడతా ఉంది. ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినప్పుడు వాక్యంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉండేటువంటి 2 లక్షణాల్లో మొదటిది ఉద్దేశం, 2వది విధేయం అని చెప్తున్నాం. ఉద్దేశము అంటే కర్త చేసే పనే ఉద్దేశం, గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్, కర్త ఏ పని చేస్తాడు అదే ఉద్దేశం. ఇక్కడ కింద వాక్యంలో రాముడు రావణుని సంహరించి సీతను తెచ్చాను అనే దాంట్లో 3 పేర్లు ఉన్నాయి. ఈ 3లో కర్త ఎవరు అనుకోవాలి మనం? పని ఎవడు చేస్తున్నాడు? రాముడు చేస్తున్నాడు. కాబట్టి ఉద్దేశము అనేది ఏమవుతుందంటే రాముడు అవుతుంది. మరి 2వది విధేయం అంటే ఏంటి? కర్త చేత అనుభవించబడేది, బాధింపబడేది, శిక్షించబడేది, లేకపోతే క్రియ, వీటిని విధేయము అంటారు. కర్మ లేకపోతే క్రియల్ని విధేయం అంటారు. అంటే ఇక్కడ విధేయం ఏంటి? రాముడు రావణుని సంహరించి తెచ్చాను. దీంట్లో కర్త ఏది, కర్మ ఏది, క్రియ ఏది అని మనం చూసినట్లయితే రాముడు అనేది ఉద్దేశము, కర్త చేసేటువంటి పనిని చెప్తాం. మరి విధేయం ఏం చెప్తుంది? విధేయం అంటే మనం ఏం చెప్పుకుంటా ఉన్నామంటే 2 లక్షణాలు చెప్పుకుంటా ఉన్నాం. 1 కర్మ, 2వది కర్మ క్రియ. విధేయంలో రావణుని సంహరించి, ఈ 2 కూడా విధేయంలో వస్తా ఉంటాయి. కాబట్టి వాక్యములో వాక్య లక్షణాలు 3, వాక్యంలో ప్రధానంగా ఉండేటువంటి అంశాలు 2 విషయాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకుంటాం. కాబట్టి విద్యార్థులారా, వాక్య నిర్మాణంలో వాక్యములో ఏమేమి ఉంటాయి అంటే, వాక్యంలో మనం సింపుల్గా చెప్పుకుంటే అక్షరాలు ఉంటాయి, అక్షరాలతో ఏర్పడినటువంటి పదాలు ఉంటాయి, పదాలతో ఏర్పడినటువంటి వాక్యాలు ఉంటాయి. ఇదే వాక్య నిర్మాణం. మీకు ఈ వాక్యం గురించి మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి మీరు
ఇంకా టెక్స్ట్ బుక్లో ఇంకా దీనికి సంబంధించి విస్తృతమైనటువంటి అధ్యయనం ఉంది. మీరు దీన్ని అధ్యయనం చేయవలసిందిగా నేను కోరుతూ సెలవు తీస్తాను. థ్యాంక్ యూ.